సో మాట్లాడదాం మనతో పాటు జనార్దన్ కూడా ఉన్నారు. సో చెప్పండి జనార్దన్ గారు. సో మీరు ఈరోజు ఇందిరా పార్క్లో కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తారు. సో గ్రూప్స్ అంతా ఎప్పటి నుంచో కూడా అడుగుతాను. రీసెంట్ గా మీరు చెప్పినందుకే దాని తర్వాత పాడి కౌశిక్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఈ విధంగా మాట్లాడుతున్నారు, మీరు ఎప్పటి నుంచో వాయిస్ రేజ్ చేస్తారు. సో ఇప్పుడు ధర్నా కార్డు కూడా వచ్చింది. ఎందుకు ప్రభుత్వం వింటలేదు అంటే మీరు ఎన్నిసార్లు సందర్భాలు మీరు మాట్లాడుతున్నా సరే ప్రభుత్వం ఎందుకు వింటలేదు, ఎందుకు పట్టించుకోవట్లేదు? ప్రభుత్వం ఎప్పుడు పట్టించుకోవడానికి సుముఖంగా ఉండదన్న. అది పట్టించుకోదు కాబట్టి ఈ కష్టాలు. ప్రభుత్వం ఎప్పుడు కూడా వాళ్ళకి చెప్పు చేతులు ఉండేటోళ్లకు పని చేయించుకోవాలని చూస్తుంది, వాళ్ళకే అధికారం కట్టబెట్టాలని చూస్తుంది. అదే ఈ రోజు గ్రూప్ 1 రిజల్ట్లలో కనిపించిందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటున్నాం అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ మేము అడుగుతుంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఎందుకు మమ్మల్ని నిలదీస్తారు? కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు మాకు చెప్పులు చూపిస్తారు? ఇది కాంగ్రెస్ కమిషన్ కాదు కదా. నువ్వు రాజ్యాంగబద్ధ సంస్థ అని చెప్తుంటావు కదా. రాజ్యాంగబద్ధ సంస్థ అన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడేందుకు? పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇక్కడ ఫెయిల్ అయింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ రద్దు చేయాలి, గ్రూప్ 1 రద్దు చేయాలి, యూపీఎస్సీ ద్వారా నిర్వహించాలి. ఇదే మా ఏకైక డిమాండ్. అంటే ఇటు చూసుకుంటే మీరు మాట్లాడుతున్నారు క్వశ్చన్ రైజ్ చేసిన మానవతారా ఇలాంటి వాళ్ళు కూడా సో చెప్పుతో కొడతాను ఈ విధంగా వ్యాఖ్యలు కూడా ఇస్తారు. సో దీని ఎట్లా కొడుతుంది నిరుద్యోగులు అడుగుతారు. ఆయన చెప్పులతో కొడతంటే మరి ఆయనకు కనీసం విఘ్నత లేదు, నోరు ఎట్లా వాడాలో తెలియదు. మరి మమ్మల్ని చెప్పులతో కొడతాను అది ఇది అంటే ఆయనకు పదవి ఇస్తారని అనుకుంటున్నారేమో. మేమైతే అనుకునేది అదే. లేదు నాకు పదవి అవసరం లేదు, ఏది అవసరం లేదు అనుకుంటే నేను నిజాయితీగా మాట్లాడుతున్నా అంటే మరి అసలు ఇందులో మేము వేసిన ప్రశ్నలలో నిజాయితీ ఏంది? ఫస్ట్ ప్రశ్నలకు సమాధానం చెప్పి చెప్పులతో కొట్టు. మేము తప్పు చేస్తే కొట్టించుకుంటాం. కానీ ఏది లేకుండా ఉట్టి అనే అహంకారంతో చెప్పులతో కొడతంటే మాత్రం ఎవడు ఊకోడు. మమ్మల్తో చెప్పు ఒక్క చెప్పుతోటి కొడితే నిన్ను 100 చెప్పులతో కొడతారు. నువ్వు ఒక్క చెంప కొడితే నిన్ను ఈ బలకు కొడతారు. అది గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు. ఇంకోటి మీరు చాలా సందర్భాలు గతంలో కూడా ఆరోపించారు రిజల్ట్స్ అనేది చాలా తొందరగా ఇచ్చారు, అంటే రిజల్ట్ రివాల్యుయేషన్ అనేది ప్రాపర్గా జరగలేదని, అండ్ ఇందులో తెలుగు మీడియం వాళ్ళు చాలా వరకు నష్టపోయారని చెప్పేసి. అండ్ రీసెంట్గా పాడి కౌశిక్ రెడ్డి కూడా సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక వాళ్ళ కూతురికి సంబంధించే వరకు సో టాప్ ర్యాంక్ కూడా వచ్చిందని ఈ విధంగా. సో అంటే ఏమైనా ఇంకొంతమందిని యాడ్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా అంటే స్టిల్ అదే నడుస్తున్నాయి, లేదా ఇంకేమైనా కొత్త అంశాలు కూడా చేర్చారు? ఉన్నాయన్నా 10 మంది ఎక్కువ వచ్చారు. ఆ 10 మంది ఎవరు వచ్చారు ఎక్కువ అనేది చెప్తే విషయం అనేది పరిష్కారం అవుతుంది. 10 మంది చెప్పాలి. ఇంకో విషయం ఎక్కడ వచ్చింది? నువ్వు క్యాస్ట్ అన్ని ఆల్ టికెట్ మీద పెట్టినావు. నువ్వు సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర అవన్నీ ఎందుకు పెట్టలేదు? 2 ఆల్ టికెట్లు మార్చి నన్ను అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కొరకు. మరి మెయిన్స్ సెలక్షన్ లిస్ట్ లో ప్రిలిమ్స్ మెయిన్స్ ఆల్ టికెట్లు ఎందుకు పెట్టలేదు? 2 ఆల్ టికెట్లు పెట్టాలి కదా, ఖచ్చితంగా పెట్టాలి. పెట్టకుంటే ఓడుకుంటాడు. మరి ఇప్పుడు ఆ సెలక్షన్ లిస్ట్ లో ఉన్నాడు, ఆడు ప్రిలిమ్స్ రాసిండా రాలేదనే తెలియదు. మరి నువ్వు సీల్డ్ కవర్లు ఎందుకు ఇచ్చినావు? పబ్లిక్ డొమైన్ లో పెట్టాలిగా. నీ ట్రాన్స్పరెన్సీ కదా. నువ్వు రాజ్యాంగబద్ధ సంస్థ కదా, ఎందుకు పెట్టలేదు ఈ రాజ్యాంగబద్ధ సంస్థ? రాజ్యాంగబద్ధ సంస్థ ఇంత నిజాయితీ ఉన్న సంస్థ 10 మందిని లెక్క పెట్టలేదు. ఉర్దూ మీడియాలో ఉన్న వాళ్ళను 69 మంది అని ఈరోజు 10 మంది అని అంటే చెప్తాం. నువ్వు ఇచ్చిన దాంట్లో ఇంగ్లీష్ క్వాలిఫై కాని వాళ్ళని చెప్పాలి కదా. మేము ఎంప్లాయిడ్గా అర్థం చేసుకోవాలా? నీదైతేనేమో ఎట్టంటే అట్ట మేము అర్థం చేసుకోవాలి. మేము స్ట్రైట్ చెప్పినా కానీ ఇది ఇట్లా కాదు, ఇది దీనికి విపరీత అర్థాలు అని ఎట్ట చెప్పొద్దు. ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫెయిల్. పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద నమ్మకం లేదు, అంతే. సో ఇంకో వైపు చూసుకుంటే మీరు ఇన్నిసార్లు అడుగుతా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? మేము ఎగ్జామ్ చాలా పారదర్శకంగా నిర్వహించడం, సో రేపు నియామక పత్రాలు వస్తుంటే సో కొంతమంది కలిసి ఇటు ప్రతిపక్ష పార్టీలతో కుమ్ముక్కై ఈ విధంగా ఒక అల్లజడి లేపుతూ ఇక్కడ అల్లరి చేస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తారు. మీరేం? కొంతమంది ఎవరి కొమ్ము కాయలేదు, కొంతమంది ఎవరి వాళ్ళకి అడ్డం పడట్లేము. ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు. ఇవాళ ఉద్యోగస్తులే పిటిషన్లు ఇస్తున్నారు, అందరూ ఇస్తున్నారు. ఇవాళ అందులో ఉన్న ఊక ఎవ్వరి మీద నిందలేసేది ఎందుకు? ఉన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కదా. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెప్పకపోతే మేము మాట్లాడుతున్నాం, మీరు వచ్చి మధ్యలో మాట్లాడుతున్నారు. ఈ ఇష్యూని డైవర్ట్ చేయాలని చూస్తున్నారు, అంతే. ఇంకోటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు మన విద్యాశాఖ మంత్రి లేరు. సో లేనప్పుడు ఎందుకు కొంతమంది ఎమ్మెల్సీలు ఉన్నారు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కావచ్చు, నిరుద్యోగుల పక్షాన మీకోసం అంటే ఇటు బల్మూర్ వెంకట్ కావచ్చు, లేకపోతే ప్రొఫెసర్ కోదండరామ్ కావచ్చు, రియాజ్ సార్ కావచ్చు, ఇలాంటి వాళ్ళని నిరుద్యోగులపైన ఎమ్మెల్సీలుగా అయ్యారని చెప్పి అనుకోవచ్చు మనం. సో అలాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేరు? లేకపోతే మీరు వెళ్ళి వాళ్ళకి చెప్పలేకపోతారా, లేదా చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోలేకపోతారా, లేదా ప్రభుత్వానికి వాళ్ళు ఎక్స్ప్రెషన్ చేయలేకపోతారా? ఏమన్నా మేము వాళ్ళకి చెప్పినాం, అందరికి చెప్పినాం. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నోళ్ళు, కాంగ్రెస్ పార్టీలు ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళ పార్టీ ఎట్లా చెప్తే అట్లనే ఉంటుంది. వాళ్ళకు అనుగుణంగానే మాట్లాడతారు. వాళ్ళని ఇప్పుడు మేము పట్టించుకునే పరిస్థితులు లేవు, ఎందుకంటే వాళ్ళతోటి ఏమి కాదు. వాళ్ళకి మా వల్ల పదవి వచ్చింది, వాళ్ళ పదవిని అనుభవిస్తారు, అంతే. సో ఫైనల్గా ఏం చెప్పాలనుకున్నారు ప్రభుత్వానికి కావచ్చు, లేకపోతే టీజేఎస్ కావచ్చు, ఏం చెప్పాలంటే? మేము పబ్లిక్ సర్వీస్ కమిషన్ తప్పు చేసింది పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడుగుతున్నాం, కాంగ్రెస్ని అడగట్లేము. మీరు వచ్చినప్పుడు మేము మీకు సమాధానం చెప్పినప్పుడు మళ్ళీ రాజకీయం చేయొద్దు. మీరు వచ్చి రాజకీయం చేసి మేము అడిగితే మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ ఉన్నారు, ప్రతిపక్షాలు ఉన్నాయని అనొద్దు. మీరు ఇట్లా అంటే మాత్రం మీకు బుద్ధి చెప్తాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు చేసిన తప్పులు సరిదిద్దుకొని ఈ ప్రక్రియను ముందుకు తీసుకుపోవాలి. సరిదిద్దకుండా నువ్వు అట్టనే పోతుంటే మాత్రం అడుగుకునేది లేదు. కోర్టులలో మేము న్యాయం గెలిచేంత వరకు పోరాడుతూనే ఉంటాం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోరు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాంగ్రెస్ వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోరు, మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. మా అంటే ఇంకా 3 ఏళ్ళు ఉంటుంది. ఈ 3 ఏళ్ళ తర్వాత ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ ఇట్లా ఉండదు. వెస్ట్ బెంగాల్ లెక్క వీళ్ళందరినీ వెనక్కి పంపించే కార్యక్రమం ఉంటుంది. అది అయ్యేంత వరకు మేము ఊకం.
సో వినరే ఈ నిరుద్యోగులు ఒకటేసారి టీజీపీఎస్సీకి కూడా ప్రశ్న వేస్తాను. సో ఏంది అసలు మీరు ఏం చేసిర్రు అని చెప్పేసి కూడా అడుగుతాను. సో మేము అడిగే ప్రశ్నలు కూడా టీజీపీఎస్సీకి ఆన్సర్ చేయాలి కానీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు కూడా ఆన్సర్ చేయొద్దు అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తాను. అండ్ ఒకవేళ కనుక ఇదే ప్రక్రియ కనుక ముంగడు పోతే సో ఏ విధంగా అయితే బెంగాల్లో టీచర్స్ నియామకమైన తర్వాత కూడా ఏ విధంగా అయితే క్యాన్సిల్ చేసి సో అదే విధంగా ఈ గ్రూప్ 1 సంబంధించి అభ్యర్థులు గ్రూప్ 1 సంబంధించి ఎవరైతే జాబ్స్ వచ్చేస్తారో సో వాళ్ళు కూడా వెనక్కి పోయే పరిస్థితి కాక తీసుకొస్తామని చెప్పేసి నిరుద్యోగులు చెప్తా ఉన్న పరిస్థితి. 100% సాయితో రాణా ప్రతాప్, ఇప్పటి మా ఇంటి ఫ్రమ్ హైదరాబాద్.